నటరత్న ఎన్టీఆర్ తన కెరీర్లోనే తొలిసారిగా 14 చిత్రాల్లో నటించారు. ఇందులో 4 పౌరాణికాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, వాల్మీకి, లవకుశ, నర్తనశాల, ఒక జానపద చిత్రం బందిపోటు ఉన్నాయి. మిగిలినవి సాంఘిక చిత్రాలు. తన సోదరుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి శ్రీకృష్ణార్జున యుద్ధంలో నటించారు ఎన్టీఆర్. తెలుగులో తొలి పూర్తి రంగుల చిత్రంగా లవకుశ చరిత్రలో చోటు సంపాదించుకోవడమే కాకుండా వసూళ్ల పరంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. అలాగే ఎన్టీఆర్ బృహన్నలుగా నటించిన నర్తనశాల చిత్రానిది మరో రికార్డు. వీటన్నిటి మధ్య విడుదలైన జానపద చిత్రం బందిపోటు సూపర్ హిట్ అయ్యి కొత్త కాంబినేషన్ కు తెరతీసింది. జానపద చిత్రం అనగానే మంత్రాలు, మాయలు సహజం. అవేమీ లేకుండా మానవ సంబంధాలకు పెద్ద పీట వేసిన బందిపోటు చిత్రం చూసి ప్రేక్షకులు కొత్తదనం ఫీల్ అయ్యారు. అందుకే హిట్ చేశారు. ఆ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఆ రోజుల్లో సుందర్లాల్ నహతా పేరు పొందిన ఫైనాన్షియర్. ఆయన్ని అంతా సేట్ గారు అని పిలిచేవారు. శ్రీ ప్రొడక్షన్స్, రాజశ్రీ ప్రొడక్షన్స్, రాజ్యలక్ష్మి ప్రొడక్షన్ బ్యానర్లపై డూండీతో కలిసి పలు చిత్రాలు నిర్మించారు. కాంతారావు, రాజనాల కాంబినేషన్ లో విఠలాచార్య దర్శకత్వంలో ఓ జానపద చిత్రం తీయాలనే ఆలోచన సుందర్లాల్ కు వచ్చింది. దానిని డూండీతో పంచుకున్నారు. చిత్ర నిర్మాణంలో ఫైనాన్షియల్ విషయాలు సుందర్లాల్, క్రియేటివ్ వర్క్ డూండీ చూసుకునేవారు. అందుకే సుందర్లాల్ చెప్పగానే డూండీ పనిలోకి దిగారు. కథ తయారు చేసే బాధ్యతను తన స్నేహితుడు త్రిపురనేని మహారథికి అప్పగించారు. అప్పటికే ఎన్నో డబ్బింగ్ చిత్రాలకు రచన చేసిన మహారథికి ఇదే తొలి స్ట్రైట్ చిత్రం. ఆ సంస్థ అంతకుముందు ఎన్టీఆర్ తో తీసిన జయం మనదే చిత్రాన్ని చూపించి దానికి భిన్నంగా ఉండే కథను తయారు చేయమన్నారు డూండీ. ఫ్రెంచ్ విప్లవ యోధుడు స్కార్లెట్ పిప్పర్సన్ జీవిత కథ ఆశాంతం, సాహసభరితం, ఉత్తేజపూరితం. అందుకే ఆయన కథలు తెప్పించి చదవమని మహారథికి ఇచ్చారు డూండీ. వాటిని ఆధారంగా చేసుకుని కథ తయారు చేశారు మహారథి. ఆ కథ సుందర్లాల్ కు బాగా నచ్చింది. ఆ కథ విన్న తర్వాత కాంతారావుతో సినిమా తీయాలన్న ఆలోచన మార్చుకుని, ఇలాంటి అపూర్వమైన కథ మళ్లీ దొరకకపోవచ్చు, సినిమాను భారీగా ఎన్టీఆర్ తో తీద్దాం, ఆయనతో నేను మాట్లాడతానన్నారు సుందర్లాల్. అప్పటికే ఎన్టీఆర్ తో జయం మనదే, మంచి మనసుకు మంచి రోజులు, శభాష్ రాముడు చిత్రాలు ఎన్టీఆర్ తో ఆయన నిర్మించారు. అందుకే తను అడిగితే కాదనరనే నమ్మకం ఉంది. అయితే ఎన్టీఆర్ తో సినిమా తీయడం డూండీకి ఇష్టం లేదు. ఆయనది కమాండింగ్ నేచర్. ఎన్టీఆర్ పెద్ద హీరో, ఆయన ముందు తన పద్ధతులు చెల్లవు. అందుకే సుందర్లాల్ ఆలోచన మార్చాలని చూశారు. ఇది కొత్త తరహా జానపద చిత్రం కనుక ఎన్టీఆర్ నటిస్తేనే విజయం సాధిస్తుంది అన్నారు సుందర్లాల్. ఆయన ఎన్టీఆర్ తో మాట్లాడిన తర్వాత స్క్రిప్ట్ తీసుకుని వెళ్లారు డూండీ. స్క్రిప్ట్ మీద బాదర్ అని రాసి ఉండడం చూసి, ఏమి సాయిబు గారు ఈ చిత్రానికి రచయిత అని అడిగారు ఎన్టీఆర్. కాదండి, అతని పేరు బాలగంగాధర తిలక్ అని చెప్పారు డూండీ. స్క్రిప్ట్ చదివి ఆ సినిమాలో నటించడానికి అంగీకరించారు ఎన్టీఆర్. బందిపోటు అని చిత్రానికి పేరు నిర్ణయించి నిర్మాణ సన్నాహాలు ప్రారంభించారు. ఆ సమయంలో తమిళంలో పాసమలర్ చిత్రం విడుదలయ్యి విజయం సాధించింది. శివాజీ గణేశన్ సినిమా అది. ఆ చిత్రం రీమేక్ హక్కులు కొన్నారు సుందర్లాల్. హీరోగా నటించమని ఏఎన్ఆర్ అడిగితే సావిత్రికి అన్నగా నటించడానికి ఆయన భయపడి చేయనన్నారు. అప్పుడు ఎన్టీఆర్ అడిగితే ఆయన ఓకే అనేశారు. బందిపోటు సినిమా కోసం ఎన్టీఆర్ దగ్గర తీసుకున్న కాల్ షీట్లు రక్త సంబంధం సినిమా కోసం ఉపయోగించి ఆ సినిమా తీశారు. రక్త సంబంధం విడుదలయ్యాక బందిపోటు నిర్మాణం మొదలైంది. ఎన్టీఆర్, విఠలాచార్య హిస్టారికల్ కాంబినేషన్ కు శ్రీకారం చుట్టిన చిత్రం బందిపోటు. తక్కువ రోజుల్లో సినిమాలు తీసి విజయాలు అందించే
విఠలాచార్య శైలి ఎన్టీఆర్కు నచ్చడంతో వీరిద్దరి కలయికలో ఏకంగా 14 చిత్రాలు రావడం చాలా విశేషం. అందులో 3 చిత్రాలు మాత్రమే అపజయం పొందడం గమనార్హం. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కృష్ణకుమారి జంటకు పిచ్చ క్రేజ్. బందిపోటు వీరిద్దరి కలయికలో వచ్చిన 7వ చిత్రం. ఈ సినిమా అంతా కృష్ణకుమారిని టీచ్ చేస్తూనే ఉంటారు ఎన్టీఆర్. వెనక నుంచైనా బాగానే ఉన్నావు, మందారమాల, అందాల బాల వంటి డైలాగులు ఎన్టీఆర్ చెబుతుంటే థియేటర్లో ఒకటే విజిల్స్. ఎన్టీఆర్ కొంటి చేష్టలు, కృష్ణకుమారి రుసరుసలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఇక వీరిద్దరిపై చిత్రీకరించిన వగలరాణివి నీవే, ఊహలు గుసగుసలాడే పాటల గురించి చెప్పనక్కర్లేదు. తొలి రంగుల చిత్రం లవకుశ విడుదలయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండడం గమనించి బందిపోటు చిత్రంలోని పతాక సన్నివేశాలను రంగుల్లో చిత్రీకరించారు. రాజనాల, రేలంగి, గుమ్మడి, మిక్కిలినేని, రమణారెడ్డి, గిరిజ ఇంతమంది ప్రముఖ నటీనటులతో రూపొందిన బందిపోటు చిత్రం 1963 ఆగస్టు 15న విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.